మనం ఒక 6 మంత్స్ నుంచి చూస్తున్నాం మేడం, మార్కెట్ కాస్త డల్గా ఉందని చెప్పి అంటున్నారు. అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎలక్షన్ ముందు ఒక 3 మంత్స్ కామన్గా మార్కెట్ కొంచెం డల్గా ఉంటాం కామన్, కానీ అదే కంటిన్యూ అవుతుంది. సో నిన్న అదే రేవంత్ రెడ్డి గారు ఈ న్యూ సిటీ అనౌన్స్ చేయడం వల్ల మార్కెట్ ఏమన్నా ఒక 1 or 2 మంత్స్లో వేగం పెరిగే అవకాశం ఏమైనా ఉందా? సో కాస్త కోలుకొని ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? ఛాన్సెస్ ఆర్ లెస్ అండి, ఎందుకంటే పీపుల్ ఆర్ ఆల్సో వెక్స్డ్ అప్. ప్రతి గవర్నమెంట్ కొత్తగా రావటము, కొత్త కొత్త అనౌన్స్మెంట్స్ చేయటము, అది జరుగుతుందో లేదో అని మళ్ళీ వేచి చూడటము. సో ఇక్కడ ఛాన్సెస్ ఆర్ 50-50%. ఒకటేమో పబ్లిక్లో ఒక చిన్న హోప్ అయితే స్టార్ట్ అయ్యింది దట్ గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ ఎ మూవ్ అనేది. రీసెంట్లీ మన క్రెడై షోలో కూడా చూసాము, పబ్లిక్ అయితే వస్తున్నారు, అంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్. కాకపోతే పబ్లిక్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇక్కడ సిటీలో ఇన్వెస్ట్ చేయాలంటే పీక్ ప్రైజెస్ ఉన్నాయి, ఓకే, కొంచెం అవుట్స్కర్ట్స్లో వెళ్ళాలి అంటే అది అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ అవుతాయో లేవో తెలియదు, తక్కువ ప్రైజెస్కి ప్లాట్స్ రావట్లేదు. సో ఇక్కడ బెనిఫిషియరీ ఎవరు అంటే తక్కువ ప్రైస్లో ఎక్కువ ల్యాండ్ కొన్నవాళ్ళు. సో మనం ఆ ప్రాపర్టీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏఐసిటీ, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ పక్కన పెడితే ఆ రోడ్లో మనకి ఇప్పుడు ఏంటి హ్యాపెనింగ్? శ్రీశైలం హైవే, దట్ ఈస్ ఎ నేషనల్ హైవే. దాన్ని బేస్ చేసుకొని, దాన్ని ఫోకస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. రేపు సిటీస్ వస్తాయో లేవో మనకు తెలియదు. అండ్ ఇంకొకటి, అమరావతి లాగానే దిస్ ఈస్ ఆల్సో ప్లాంట్ సిటీ. సో ఇది అయితే మాత్రం ఇట్ ఈస్ బ్యూటిఫుల్, ఇట్ ఈస్ గోల్డ్. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, ఈ ఏరియాస్లో మనకి ఏవైతే ప్రైజెస్ ఉంటాయో రేపు ఫ్యూచర్లో అవే ప్రైజెస్ మనకి ఈ ఏరియాస్లో కూడా షూటప్ అవుతుంది, ప్రొవైడెడ్ ఇట్ హ్యాపెన్స్. అంటే ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఈ న్యూస్ బేస్డ్ కాకుండా కూడా శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ నేషనల్ హైవే. అండ్ ఇంకోటి పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ రోడ్ ఏంటంటే ఇట్స్ వెరీ క్లోజర్ బై టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అదొక్కటి మనసులో పెట్టుకుంటే అది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం దిస్ రోడ్ విల్ గెట్ డెవలప్డ్. సి వెన్ వీ స్టార్టెడ్ రియల్ ఎస్టేట్, మహేశ్వరంలో 7,000-6,000 ఉండే ప్లాట్స్. అప్పుడు జనాలు చాలా ఇబ్బంది పడారు అంత దూరం వెళ్ళాలా అనేది. కానీ ఓఆర్ఆర్ పడ్డాక అవే ప్రైస్లు మీకు ఇంటూ 3 అయ్యింది. ఇప్పుడు మ్యాక్ ప్రాపర్టీస్ అని అక్కడ ఒక విల్లా ప్రాజెక్ట్ ఉంది, అప్పట్లో విల్లా ప్లాట్స్ అమ్మారు, ఇప్పుడు దాంట్లో 45,000-50,000 per square yard ఉంది. సో ఏదైనా కూడా ఈ కనెక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే మనకి ల్యాండ్ ప్రైజెస్ కూడా పెరుగుతుంది. సో ఆల్రెడీ మనకి శ్రీశైలం హైవేలో మంచి కనెక్టివిటీ ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్స్ వెరీ క్లోజర్ బై టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఆ ఒక్క రోడ్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయలేదు పబ్లిక్. ఇన్వెస్టర్స్ హ్యాడ్ బీన్ ఇన్వెస్టింగ్. కాకపోతే రీసేల్ వాల్యూస్ ఎప్పుడు అవుతుంది అంటే అక్కడ కొంచెం డెవలప్మెంట్స్ స్టార్ట్ అవ్వాలి. పాత గవర్నమెంట్ ఫార్మా సిటీ అన్నారు, గవర్నమెంట్ పడంగానే ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ న్యూ సిటీ అంటున్నారు. సో పీపుల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే హైదరాబాద్కి కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, శరవేగంగా దూసుకెళ్తుంది. కానీ అదే ఎంత వేగంతో వెళ్తుందో అంతే వేగంతో స్లోగా మళ్ళీ డౌన్ అవుతుంది. సో ఇంత డౌన్ రావడానికి వెనక్కి మార్కెట్ దేని మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందండి? మీరు ఏం చెప్తారు? ఎక్సెసివ్ ఇన్వెంటరీ అయిందండి. ఇప్పుడు మన ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4కి అవసరం ఉన్న కాడికి అన్నం వండుతాం. ఇక్కడ ఏమైందంటే హైదరాబాద్లో ఇప్పుడు ఒక 1 crore పబ్లిక్ ఉన్నారనుకోండి, 2 crore పబ్లిక్ సరిపడేంత ఇన్వెంటరీ తయారైపోయింది. అక్కడ మెయిన్ ఇష్యూ వచ్చింది. బేసిక్గా హైదరాబాద్ ఒక లాస్ట్ ఐ వోంట్ సే 10 years బట్ 7 years అండ్ అబౌవ్ అది ఏమైందంటే మామూలుగా అయితే ఏదైతే రేషియోలో పెరగాలో అది ఇంటూ 4 లెవెల్లో పెరిగిపోయింది బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రీవియస్ జెట్ స్పీడ్లో వెళ్ళిపోయింది. ప్రీవియస్ గవర్నమెంట్ ఇన్ఫ్రా డెవలప్మెంట్కి ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. అది రోడ్లు అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లైఓవర్స్ అవ్వచ్చు, గెటింగ్ న్యూ ఇన్వెస్టర్స్ ఇంటూ హైదరాబాద్ అవ్వచ్చు, ఐటీ సెగ్మెంట్ ఉండొచ్చు, చాలా జెట్ స్పీడ్లో దే డిడ్ సో మచ్ ఆఫ్ డెవలప్మెంట్స్. సో ఏమైందంటే ఇప్పుడు మనం ఒక 10 lakhs పాపులేషన్ నుంచి సడన్గా మనం ఒక 40 lakhs పాపులేషన్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే సో మెనీ పీపుల్ స్టార్టెడ్ మైగ్రేటింగ్ టు హైదరాబాద్. ఇక్కడ వచ్చిన ఫెయిలియర్ ఏంటంటే ఆ గవర్నమెంట్ ఏదైతే వేగంలో వెళ్ళారో ఆ వేగంలో మన పబ్లిక్, ఐ డోంట్ సే దట్ వి డిడ్ంట్ సపోర్ట్, ఎందుకంటే హైదరాబాద్ సిటీలో కేసీఆర్ గవర్నమెంట్ ఓన్లీ 1, కానీ ఓటింగ్లో మనం రూరల్ ఏరియాస్లో హీ లాస్ట్. సో గవర్నమెంటే పడిపోయింది. ఐ థింక్ ఈ టర్మ్ మనం గవర్నమెంట్కి ప్రీవియస్ గవర్నమెంట్ కంటిన్యూ అయ్యింటే కుడ్ బి ఈ రేషియోకి మ్యాచ్ అయ్యేది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ కూడా చాలా మటుకి దే ఆర్ డ్రాపింగ్ బ్యాక్. ఎందుకు అంటే బేసిక్గా ఐఎమ్ నాట్ బ్లేమింగ్ అబౌట్ ద గవర్నమెంట్, కానీ ఏదైనా ప్రోగ్రెసివ్ గవర్నమెంట్లో ఇన్వెస్టర్స్ విల్ ఇన్వెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేషనలైజ్డ్ పార్టీస్కి లోకల్ పార్టీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లోకల్ పార్టీస్ రూల్ చేసినప్పుడు ఇమీడియట్ డిసిషన్స్ అవుతాయి, స్పాట్ డిసిషన్స్ విల్ బి టేకెన్.
కానీ నేషనలైజ్డ్ పార్టీస్ ఏమవుతుందంటే హైకమాండ్ని కలవాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఫండ్ అక్కడి నుంచి రిలీజ్ చేయాలి. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ గేమింగ్ హియర్. సో దట్ వాస్ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ద ప్రెసెంట్ గవర్నమెంట్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సింపుల్ లాజిక్ ఏంటంటే వాళ్ళ స్పీడ్కి సిటీ డెవలప్ అయ్యింది, కానీ అది ముందుకు వెళ్ళాలి అంటే అంతే సపోర్టింగ్ గవర్నమెంట్ తెలంగాణకు ఉండాల్సిందే.